ఈరోజు నేను మీకు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము దేవుని రక్తమా లేకపోతే మరియమ్మ రక్తమా అనేది బైబిల్ వెలుగులో నుంచి దాన్ని మనం అపోస్తలుల 20వ అధ్యాయము 28 నుంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘం అని. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సేవకులు, బోధకులు, పాస్టర్లు చెప్తున్న విషయం ఏంటంటే దేవుని రక్తం అనేది సరైన అవగాహన లేదు బైబిల్ పట్ల అని చెప్పాలి. ఉండటానికి వేల మంది, లక్షల మంది సంఘాలు ఉంటారు, వాళ్ళకి బైబిల్తో పని లేదు. దేవుడు మాతో మాట్లాడతాడని భ్రమలో ఉండిపోతారు. దేవుడు మాతో మాట్లాడతాడు, మాకన్నీ ఆయన తెలియచేస్తాడనే భ్రమలో బైబిల్ని ఏమాత్రం కూడా చూడని, ఆలోచించని వ్యక్తులుగా, పైన చూసే వ్యక్తులుగానే ఉంటారని చెప్పచ్చు. ఇంతకీ మనము ఆలోచించినట్లయితే దేవుడు అంటే ఆయనకి అసలు రక్తమాంసాలు, ఎముకలు ఇవన్నీ ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే దేవుడు అంటే ఆత్మ అని చెప్పారు. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తము దేవునిదా లేదంటే మరియమ్మదా అనేటువంటి పాఠాన్ని వినే ముందు దానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు. దేవుడు అంటేనే ఆత్మ. మరి ఆత్మకి శరీరము, రక్త మాంసాలు, ఎముకలు ఇవన్నీ ఉంటాయా అని మనం ఆలోచించినప్పుడు ప్రకటన గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూద్దాం. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. దెయ్యాలు, ఆత్మలు అనే విషయం ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దెయ్యాలంటే ఆత్మలు కాబట్టి మరి ఆత్మలకు శరీరము, రక్తమాంసాలు, ఎముకలు ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి మీరు లోకాసువార్తలో నుంచి ఆలోచన చేస్తే లోకాసువార్త 24వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చూద్దాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పారు. యేసుక్రీస్తు వారు అప్పటికి ఆయన తిరిగి లేచి మహిమ శరీరంతో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే భూతము లేదంటే దెయ్యాలకు ఎముకలు, మాంసము ఇవి ఉండవు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడంటే ఇక అది ఖచ్చితం, వాస్తవం. అది మీకు అర్థమవ్వాలి. దెయ్యాలు ఆత్మలు అయినప్పుడు దెయ్యాలకు శరీరం, ఎముకలు, నరాలు ఇవేమి ఉండవని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి దేవుడు కూడా ఆత్మ కాబట్టి ఆత్మ అయినటువంటి దేవునికి నరాలు, మాంసము, ఎముకలు, శరీరం ఇవేమి ఉండవు. ఇప్పుడు మనము కూడా ఆత్మలమే. నీవు అంటే ఆత్మని యేసుకేలు గ్రంథంలో చాలాసార్లు కూడా మనం వింటాం. మనమంటే ఆత్మలం. ఆత్మ అనేటువంటి మనము శరీరాన్ని ధరించుకుని ఈ కాలము బ్రతకడానికి భూమి మీదకి వచ్చాం. ఈ శరీరాన్ని మనం అద్దెకి తెచ్చుకున్నాం. మన కాలం అయిపోయిన తర్వాత ఇది ఎక్కడి నుంచి మనము శరీరాన్ని అద్దెకి మనం తెచ్చుకున్నామో మళ్ళీ తిరిగి ఈ శరీరాన్ని అక్కడిచ్చి వెళ్ళిపోవాలి. నా చిన్నప్పుడు సైకిళ్ళు అద్దెకిచ్చేవాళ్ళు. గంటకి రూపాయని, 2 రూపాయలని, 5 రూపాయలని ఇట్లా ఉండేది. 1 అవర్ అద్దెకి ఆ సైకిల్ తీసుకుని మన ఇష్టానుసారంగా దాన్ని మనము వాడుకొని గంట అయిన తర్వాత మరలా తీసుకెళ్ళి షాపులో వాడి సైకిల్ వాడికి ఇచ్చేసి మనం వెళ్ళిపోతాం. అది ఎలాగో మనము కూడా భూమిలో నుంచి ఈ శరీరాన్ని మనం తెచ్చుకున్నాము. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మన కాలం టైం అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఈ శరీరాన్ని మనం తీసుకున్నామో మరలా తిరిగి భూమికి అప్పగించేసి మన్నైనది వెనకటి వల్ల తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆత్మ అనబడే మనము ఈ దేహంలో
కొద్ది కాలము బ్రతకడానికి వచ్చాం కాబట్టి మన బ్రతకడానికి భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క కొద్ది కాలంలో దేవుడు ఒక డిజైన్ చేశాడు, ఒక మంచి ఆకారాన్ని మనకి ఇచ్చాడు. ఎలాంటి ఆకారం అంటే ఇది, ఇప్పుడు మనం ఈ యొక్క భూమి మీద కొద్ది కాలం బ్రతకాలంటే మనకి ప్రధానంగా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఈ యొక్క నాసికా రంధ్రంలో నుండి ఈ ముక్కులో నుంచి ఈ గాలి మనం పీల్చుకోవాలి. అది ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి అక్కడి నుంచి బాడీ మొత్తాన్ని కూడా సరఫరా అవుతుంది. అందుకని ముక్కులు ఊపిరితిత్తులు ఏర్పాటు చేశాడు. సో అలాగనని మనం ఏదైనా చూడాలి కాబట్టి 2 కళ్ళు పెట్టాడు. అలాగే మనం వినాలి కాబట్టి ఈ 2 చెవులు పెట్టాడు. అలాగే నోట్లో మరి పళ్ళు 32 పళ్ళు పెట్టాడు. ఎందుకంటే మనము బ్రతకాలంటే ఈ శరీరం అనేది బ్రతకాలంటే తినాలి. కాబట్టి మనం ఆహారాన్ని తిని నవిలి అక్కడి నుంచి ఆహారం అంతా కూడా అన్నవాహిక. సో అక్కడి నుంచి అది ఏమవుతుందంటే కడుపులోనికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కొన్ని జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి తిన్న ఆహారం అనేది అరగటానికి. మనకు కావలసినటువంటి కొన్ని పైత్య రసాలు, అలాగే ప్యాంక్రియాస్ గ్రంథం నుంచి కొన్ని రసాలు, అలాగే లివర్ నుంచి కొన్ని రసాలు, ఇవన్నీ ఉత్పత్తి అయ్యి మనకి జీర్ణమైనటువంటి ఆహారాన్ని అక్కడి నుంచి అది ఏమవుతుందంటే కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది, దానికి సపరేట్ చేస్తుంది. వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా పేగుల్లోనికి పంపించి అక్కడి నుంచి అది మలమూత్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి ఆహారాన్ని రక్తంలోనికి పంపించి అక్కడి నుంచి గుండె నుంచి బాడీ మొత్తాన్ని కూడా సప్లై చేస్తుంది. ఇదంతా కూడా మనము బ్రతకటానికి దేవుడు నిర్మాణం చేసిన ఒక అద్భుతమైనటువంటిది ఆకారం అన్నది. విశ్వములో ఇంత అద్భుతమైన ఆకారము, ఇంత అద్భుతమైనటువంటి వింత ఎక్కడ ఉండదని సో కీర్తనలు కూడా మనం చూస్తాం. నేనే ఒక వింత అంటారు. మనిషే ఒక వింత. 7 వింతల కన్నా ఒక వింత ఏంటంటే మనమే. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనందరికి ఇది కావాలి. ఇప్పుడు దేవునికి కూడా ఇవన్నీ అవసరం అండి. ఆయనకి 2 పళ్ళు తినటానికి, అది మన 32 పళ్ళు లాగా ఆయనకు కూడా పళ్ళు, మరి అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, అలాగే మరి మలమూత్రాలు విడుదల చేయటానికి వాటి ద్వారాలు, ఇవన్నీ కూడా ఆయనకు ఉంటాయి అంటారా? అంటే చాలా మంది దేవుడు అంటే ఇలాగే ఉంటాడనే భావనతో చాలా మంది దేవుళ్ళను తయారు చేసుకుంటున్నారు. అటు హైందవ సహోదరులు కానీ అలాగే క్రైస్తవ సహోదరులు కానీ దేవుడు అంటే మనకులాగా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనకైతే చేతులు 2, కానీ దేవుడికో అటు 4 ఇటు 4 అని, మనకి ఒకటే తలకైతే దేవుడికైతే 10, 15 అని ఇలాంటి రకరకాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకంటున్నానంటే భూమి మీద బ్రతకటానికి డిజైన్ చేయబడిందే ఈ దేహము. మరి ఇదంతా కూడా దేవునికి అవసరం ఏముంది? దేవుడు అంటే ఆత్మ కదా, ఆత్మకు శరీరం ఉండదు కదా. అలాగే ఈ దేహం అని చూసారా, ఇది భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే ఉపయోగపడుతుంది. భూమిని దాటి అంతరిక్షానికి కనుక మనం వెళ్ళామనుకోండి, వేరే గ్రహానికి, చంద్రగ్రహం కానీ లేదంటే మరి గురుగ్రహం కానీ, అలా వేరే గ్రహానికి లేదా అంతరిక్షానికి కనుక మనం వెళితే ఇక ఈ శరీరం అక్కడ పనిచేయదు. ఇలా గనక మనము వెళితే గడ్డ కట్టుకుపోయింది, లేకపోతే ఆ అగ్నికి బూడిదైపోతుంది, లేకపోతే మొక్కలుగా వీడిపోతుంది. ఏది భూమిని దాటి మనం గనక అంతరిక్షానికి వెళితే ఈ శరీరం అనేది పనికిరాదు. అసలు కొంచెం దూరం పోతే మనకి ఆక్సిజనే ఉండదు. అందుకని మన వాళ్ళు గనక అంతరిక్షానికి వెళ్ళాలంటే స్పేస్ సూట్ అని ఒకటి ఉంటుంది, అది వేసుకొని వెళ్తారు. దానిలో ఆక్సిజన్ ఉంటుంది, వాళ్ళకి కావలసినటువంటి మంచి రక్షణ ఉంటుంది. మొత్తం టాప్ టు బోటం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. మీరు చూసే ఉంటారు, వైట్గా స్పేస్ సూట్ వేసుకుని వెళ్తారు. ఎందుకనంటే ఈ శరీరము అంతరిక్షానికి ఉపయోగపడదు కాబట్టి. అర్థమైందండి? సో ఎందుకంటున్నానంటే మరో గ్రహానికి లేదా అంతరిక్షానికి ఉపయోగపడనప్పుడు మరి అలాంటిది దేవునికి ఎలా చెప్పండి? అంటే భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకానికి గనక మనం వెళ్ళాలంటే ఈ శరీరం వేరే గ్రహంలోనే ఉపయోగపడనప్పుడు పరలోకానికి ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి పరలోకంలో దేవునికి శరీరము, రక్త మాంసాల ఎముకలు అనేవి ఉండవని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. బైబిల్ చెప్పినట్లుగా. అర్థమైందండి? కాబట్టి
అంటే సహజంగా చాలా మంది దేవుడు తన చేతులతో పట్టుకుంటాడు, తన చేతులతో కాపాడుతాడు, ఇలాంటి పదాలు ఉన్నాయి కదా. మరి వీటి సంగతి ఏంటి అనేది కొంతమంది ఆలోచన చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు తన యొక్క రెక్కల చేత తన యొక్క చేతులతో మనందరినీ కాపాడుతాడంటే ఆయనకి ఏదో చేతులు ఉంటాయి, ఆయన మనల్ని కాపాడుతాడని కాదు అక్కడ అర్థం. ఎలాగంటే తన దూతల ద్వారా కాపాడుతాడు. ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే మత్తయి గారి సువార్తలో నుంచి 4వ అధ్యాయము వచనం 6 చూద్దాం. నీవు దేవుని కుమారుడు అయితే నీవు గనక దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, క్రిందకి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అంటే దేవుడు కాపాడటం, దేవుడు తన యొక్క చేతులతో కాపాడటం అంటే దేవునికి ఏదో చేతులు ఉంటాయని కాదు, దేవుడు తన దూతల చేత కాపాడుతాడనే విషయం మీకు అర్థం అవ్వాలి. అలాగే ఇప్పుడు హానోకు గురించి ఒక మాట ఉంటుంది, హానోకు దేవునితో నడిచాను అని. అర్థమైందండి? అంటే దేవుడికి 2 కాళ్ళు ఉంటాయా అని మనం ఆలోచన చేస్తే ఆది కాండంలో నుంచి 48వ అధ్యాయము, ఆది కాండంలో నుంచి 48వ అధ్యాయము 15, 16 చూద్దాం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవన ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఏం చెప్పారు? ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అని చెప్పి 16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అంటే నాతో నడిచింది, మమ్మల్ని పోషించింది, మమ్మల్ని కాపాడింది దేవుడు అని 15వ వచనంలో చెప్పి 16వ వచనంలో దూత అని చెప్పారు. అర్థమైందండి? అంటే దేవునికి ఏదో 2 కాళ్ళు ఉంటాయని కాదు దానికి అర్థం. అది మనకు అర్థం అవ్వాలి. అది ఏమండి, దేవుడు యుద్ధం చేశాడు వారి పక్షానంటే ఆయన ఎలా యుద్ధం చేస్తాడు? ఈ కార్యక్రమాన్ని దేవుడే చేశాడా అంటే దేవుడే చేశాడు. ఎలా చేశాడంటే దూతల ద్వారా చేశాడు. మరి ఇవన్నీ కూడా ఎందుకు మరి వ్రాయబడి అంటే ఏమండి, దీనిని ఎట్లా మనం చూడాలంటే అంటే యాంథ్రోపోఫోమోర్ఫిజం అని ఒకటి ఉంటుందండి. అంటే దానిని మానవ రూపవాదము అని అంటారు తెలుగులో. మానవ రూపవాదం అంటే దేవుని యొక్క శక్తిని మనుషులమైన మనకు అర్థం అవటానికి మానవ రూపాన్ని మానవుని యొక్క లక్షణాలతో పోల్చి చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దేవుడు మనందరిని చూస్తున్నాడు అని బైబిల్లో మనం చూస్తాం. దేవుడు మనందరినీ మరి చూస్తున్నాడంటే ఆయన మనందరికిలాగా ఈ 2 కళ్ళు ఉంటాయా? ధనవంతుడు చనిపోయాడు. తన యొక్క దేహం, శరీరం 2 కళ్ళు కలిగినటువంటి తన దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది పాతాళానికి. అక్కడికి వెళ్ళిన వ్యక్తి అబ్రహాం యొక్క రొమ్మును ఉన్నటువంటి లాజరును ఎలా చూస్తాడు? దేహం ఇక్కడే ఉంది కదా, 2 కళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, ఎలా? అంటే ఆత్మకు కూడా నేత్రాలు ఉంటాయంటే అంటే మనోనేత్రం అంటారు చూసారా? అలాగనని దేవుడు మనల్ని చూడాలంటే మనకలాగా ఆయనకి శరీరము 2 కళ్ళు ఉండాల్సినటువంటి అవసరత లేదు. ఏమండి, మరి దేవుడు వినటానికి 2 చెవులు కావాలి కదంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సర్పం, పాముకి చెవులు ఉండవని చెప్తారు. మరి అది వింటుందిగా, అరే వీడికి పాము చెవులరా అంటారు. మరి దానికి ఉండవుగా. అంటే ఆ శబ్దాన్ని అది ఎలా వింటుంది అనేది సైన్స్ చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. సో అలాగని దేవుడు వినాలి అంటే ఆయనకి 2 చెవులు ఉండనక్కర్లేదు. మనసులో మనం ఏమనుకున్నా వింటాడు. మాట నాలుకకు రాకముందే, ఆలోచన మనసులోకి రాకముందే వింటాడంటే అర్థమైందండి? అంటే అలాగే దేవుడు మాట్లాడానంటే ఆయనకి నోరు ఉండాలా? ఇలాగా
అంటే ఎలా మనం దీనిని అర్థం చేసుకోవాలన్నది మీకు అర్థం అవ్వాలి. యాంథ్రోపోమోర్ఫిజం అంటే మానవ రూపవాదం అంటారు. అనగా దేవుని యొక్క శక్తి మనుషులమైన మనకు అర్థం అవటానికి మానవ రూపాన్ని మనుషుల యొక్క లక్షణాలతో పోల్చి చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు నిర్గమకాండం 31వ అధ్యాయము చివరి వాక్యం ఒకసారి మనం చూద్దాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనముల గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను అని ఉంది ఇక్కడ. దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు, అంటే దేవునికి వేలుందని ఆ యొక్క వేలుతో ఆయన ఆజ్ఞలు గల పలక రాశాడని అనుకుంటున్నాం మనం. ఇదే పుస్తకంలో నుంచి అండి 8వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి విందాం. సెకనుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. సెకనుగాండ్రు ఇది దైవశక్తి. పుట్టినోట్లు ఏముంది? దేవుని వ్రేలు. ఏమని? ఈ విషయం మీ అందరికి కూడా అర్థం. అంటే మానవ రూపవాదం అంటే ఇదే. దేవుని యొక్క శక్తి మనుషులమైన మనకు అర్థం అవటానికి మన భాషలో, మనుషుల యొక్క భాషలో, మనుషుల యొక్క రూపాన్ని, మనుషుల యొక్క లక్షణాలతో అర్థమైందండి. అంటే దేవుడు కొనుకోడు, నిద్రపోడు అంటే ఆయనకి 2 కళ్ళు ఉంటాయేనా? సో ఇది మన అంటే అంత శ్రద్ధ మన పట్ల ఉంటదనే భావం మీకు అర్థం అవ్వాలి. అర్థమైందండి. ఇక్కడ విషయాన్ని అంటే మనం ఆలోచిస్తే దేవుని వేలు అంటే వేలు కాదు ఇక్కడ అర్థం. దేవునికి శక్తితో ఆయన కార్యాలు, సూచక్రియలు ఆయన అక్కడ చేశాడు. దేవునికి శక్తితో ఆయన ఆజ్ఞలు రాశాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దేవుని చెయ్యి, దేవుని కళ్ళు, దేవుని వేలు, ఇలాంటి మాటలు మనము చూస్తూ ఉంటాం. అవన్నీ నిజంగా ఆయనకు ఉంటాయని కాదది. రూపకాలంకార భాషలు ఎందుకు ఆయన వ్రాసాడు అనేది మీకు అర్థం అవ్వాలి. అంటే మనుషులమైన మనకు అర్థం అవ్వాలంటే అలాంటి భాషలో రాస్తేనే మనకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. కాబట్టి దేవునికి రక్త మాంసాలు, ఆయనకి మరి ఎముకలు ఇవేమి ఉండవు. కాబట్టి మరి అపోస్తలుల 20-28వ మరి ఆ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చని ఎందుకుంది అక్కడ? సరే, దేవునికి రక్త మాంసాలు అనేది ఉండదు, ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి రక్త మాంసాలు అనేవి ఉండదు. మరి పోని ఆయన పరలోకం నుంచి భూమి మీదకి ఏమైనా వచ్చి ఇక్కడ రక్త మాంసాలను ఏమైనా ఆయన మరి ఏర్పాటు చేసుకున్నాడా? ఏమండి, పరలోకంలో అక్కర్లేదు. కానీ దేవుడు భూమి మీదకి రక్త మాంసాలు, మరి ఎముకలు, నరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆయన ఏమైనా భూమి మీదకి వచ్చాడా అని కనుక మనం ఆలోచిస్తే ఆయన అసలు భూమి మీదకి వస్తాడో లేదో కూడా బైబిల్ని మనం చూడొచ్చు. చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు 6వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 18 చూద్దాం. ఇది కూడా ఎగ్జామ్ పెడతా, ఇప్పుడు రాస్తారా? ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి. 6వ అధ్యాయము 18 చూద్దాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 18. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసం చేయునా? అంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద మనుషుల మధ్య ఆయన ఉంటాడా, నివాసం ఉంటాడా? ప్రశ్న అండి ఇది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా, ఖచ్చితముగా, సందేహం లేదు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆయన భూమి మీద నివాసం చేయడు, ఆయన రాడు. ఆయన 30 చూద్దాం. 30వ వచనంలో
మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని, నువ్వెటు రావుగా, అక్కడే ఉండి విని, నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము అని. అంటే దేవుడు భూమి మీదకి రాడు కాబట్టి మేము ఇక్కడ బంగారపు దేవాలయం యెరూషలేం, సొలొమోను గారి యొక్క ప్రార్థనది. అయ్యా నువ్వు రావు కదా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వు నేను కట్టే ఈ మందిరంలో ఎలా ఉంటావయ్యా, మాకు తెలుసు నువ్వు రావని. అయితే ఇక్కడి నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు అక్కడే ఉండి విను చాలు. అంటే బైబిల్ మనకు చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా భూమి మీదకు రాడు, ఆయన దహించు అగ్ని. అర్థమైందండి? కాబట్టి దేవుడు భూమి మీదకి రాడంటే ఆయన మానవ రూపాన్ని ఎత్తటం జరగదు అనేది మీకు అర్థం అవ్వాలి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19 చూద్దాం. దేవుడు అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడటానికి ఆయన నరపుత్రుడు కాదు. మొదటి సమూయేలు గ్రంథములో నుంచి 15వ అధ్యాయము 29 చూద్దాం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధము చెప్పడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు మనిషి కాదు, ఆయన నరుడు కాదు, మనిషి రూపంలో రాడాయన. ఆయన మనలాగా. ఇంకొక మాట చూసి ముందుకెళ్దాం. ఏబు గ్రంథంలో నుంచి 9:32. ఆయన దేవుడు నావలే మనవలే నరుడు కాడు, మనిషి కాదు ఆయన. అర్థమైందండి? దేవుడు మనకులాగా మనిషి కాదు, నరుడు కాదు ఆయన. ఒక్క విషయం మీకు అర్థం అవ్వాలండి, దేవుడు ఎప్పుడు కూడా నరుడుగా రాడు, నరుడు ఎప్పుడు కూడా దేవుడు అవ్వడు. భూమి మీద ఎవరైనా మనిషిగా ఉన్నాడంటే ఆయన అసలు దేవుడు కాదు. దేవుడైతే భూమి మీదకి రాడు, మనిషిగా రాడు. ఇది ఒకటి మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి చాలు. దేవుడైతే భూమి మీదకి మనిషిగా రాడు. మనిషిగా వచ్చాడంటే ఆయన దేవుడు కాదు. ఆయన మనవలే నరుడు కాదు, ఆయన మనిషి కాదు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు భూమి మీదకు రాడని బైబిల్ చెప్తుంది. అయ్యా నువ్వు రావు కదా అక్కడి నుంచి, మేము ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాం, నువ్వు అక్కడే ఉండి మా ప్రార్థన విను. నువ్వు వస్తే భూమి అంతా కూడా కొవ్వొత్తులాగా కరిగిపోతుంది కదా. ఆయన దహించు అగ్ని కదా, ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. ఎవరు దేవుని చూడరు, భవిష్యత్తులో కూడా చూడరు అనేది 6:16 తిమోతిలో చాలాసార్లు మనం వింటాం. కాబట్టి దేవుడు అని ఆయన భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని రాడు అనేది బైబిల్ మనకు చెప్పే విషయం. సరే ఆయన రాడు, పోనీ ఎవరినైనా సరే ఈ భూమి మీదకైనా మరి పంపాడా అని అంటే ఖచ్చితంగా ఆయన ఈ భూమి మీదకి తన కుమారుణ్ణి పంపినట్లుగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి విందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు రాలేదు, దేవుడు రాడు. ఎవరిని పంపాడు? దేవుడు, బాగా వినాలి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారునిగా వచ్చానా, కుమారుని పంపేనా? తన కుమారుని పంపాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 జాన్ 4వ అధ్యాయము 14 చూద్దాం. అందరూ తీయండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14 చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకాన్ని రక్షించడానికి, లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి.
అంటే తండ్రి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాలేడు, ఆయన రాడు. అయితే తన కుమారుని పంపించాడు భూమి మీదకి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఏమనంటే, నన్ను దేవుడు ఈ లోకానికి పంపాను అని. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వాక్యం ఒకసారి విందాం. జీవము గల తండ్రి నన్ను పంపెను. ఇది యోహాను సువార్త అండి, 8వ అధ్యాయం 42 చూద్దాం. యేసు వారితో ఇట్లనెను, ఏమన్నారు? దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. నా అంతట నేను రాలేదు, దేవుడే నన్ను పంపెను, తండ్రి నన్ను పంపెను. అర్థమైందండి? అంటే ఈ వాక్యాలను బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పటివరకు కూడా దేవుడు ఆయనకి రక్త మాంసాలు, శరీరం అనేది, ఎముకలు ఇవేమి ఉండవు ఆయనకి. ఆయన అసలు భూమి మీదకి వస్తే భూమి అంతా కూడా కరిగిపోతుంది, ఆయన రాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు భూమి ఎలా పట్టిద్ది? ఆయన పాదపీఠం అయితే ఆయన రాడు. కానీ ఆయన ఏం చేశాడంట? ఆయన కుమారుని పంపాడు అని బైబిల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా నిజం చెప్పాడు, అయ్యా నన్ను తండ్రి పంపాడు, నన్ను దేవుడు పంపాడు అని. అర్థమైందండి? సో ఇప్పుడు భూమి మీదకి వచ్చింది దేవుడు కాదు, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారన్న సంగతి మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనిషి రూపంలో, మానవుని యొక్క రూపంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు 100% ఆయనకు తానే నేను మనిషిని ఆయన చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మీకు వాక్యాలు కావాలంటే నేను చెప్తాను, రాసుకోండి. ఆయన చాలా సందర్భాలలో నేను మనిషిని ఆయన చెప్పిన రెఫరెన్స్లు మీకు కావాలంటే మత్తయి గారి సువార్త 16వ అధ్యాయము 13. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 8-20. మత్తయి సువార్తలో నుంచి 8వ అధ్యాయము 20 వచనం, 4వ అధ్యాయము 3 వచనం, 4వ అధ్యాయము 3 వచనం, అపోస్తల కార్యములు 17:30-31. అపోస్తల కార్యములు 17:30-31. రోమాపత్రిక 5:15. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15. తిమోతి 2:5. ఇది చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వాక్యం చూద్దాం. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఎప్పుడు నరుడు కాడు, నరుడు ఎప్పుడు దేవుడు కాడు. యేసు ఎవరంటే ఆయన నరుడు. మీకు చెప్పినటువంటి ఈ వాక్యాలు కూడా ఒక మనిషి, ఆయన మనిషి అని చాలా సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైనటువంటి మానవుడు కాబట్టి ఆయనకేముంటాయి? శరీరం ఉంటుంది, ఎముకలు ఉంటుంది, రక్తము, మాంసాలు, ఇవన్నీ నరాలు ఉంటాయి. అర్థమైందండి? ఇప్పుడు గనక మనం ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తము అది దేవునిదా లేకపోతే ఆయనదా? 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నారు కదా. దేవుడికి రక్త మాంసాలు ఉండవు. యేసుక్రీస్తు వారు మానవుడు కాబట్టి, మనిషి అయితే రక్త మాంసాలు ఉంటాయి. అర్థమైందండి?
ఇప్పుడు ఇది దేవుని రక్తమా అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తము దేవునిదా ఆయనదేనా అని కనుక మనం ఆలోచన చేస్తే ఏమండి, ఒకసారి మీరు తీయండి 1 పేతురు 1:2. ఆత్మ వలన శుద్ధత పొందిన వారి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన. యేసుక్రీస్తు రక్తం దేవునిదా యేసుక్రీస్తుదా? 19 చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. దేవుని రక్తం కాదది, క్రీస్తు రక్తం, ఆయన రక్తం అది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరు? ఆయన కుమారుడైన యేసు రక్తము. ఆయన రక్తం కాదు, అది దేవుని రక్తం కాదు. యేసుక్రీస్తు వాళ్ళు ఉన్నది దేవునిదా అని అంటే దేవునిది కాదు, యేసుక్రీస్తు వారిదే రక్తం. ఆయన కుమారుడైన ఆయన కుమారునికి రక్తం, అది దేవునిది కాదు. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత, తన స్వరక్తము దేవుని రక్తమా తన సొంత రక్తమా? ఆయన కుమారునికి రక్తం అని అక్కడ మనం చూసాం. హెబ్రీ పత్రికలు ఏముంది 13:12 అంటే యేసు కూడా తన స్వరక్తం, తన రక్తం, తన సొంత రక్తం, దేవునిది కాదు. ఆయన మరి అక్కడ దేవుడని ఎందుకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడని ఎందుకుంది అక్కడ? అసలు రక్తమిచ్చి సంఘాన్ని కొన్నది దేవుడా యేసుక్రీస్తు వారా అని కనుక మనం ఆలోచిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే ప్రకటన గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 9 చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. నీ రక్తం ఇచ్చి, దేవుని రక్తం కాదు. ఆ పెద్దలు గొర్రె పిల్లైన యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అయ్యా, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇచ్చి సంపాదించిన రాజ్యం. రాజ్యం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనుకున్నప్పుడు రాజ్యం అంటే ఏంది? రాజ్యం అంటే మనుషులు. అంటే యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి రాజ్యమును సంపాదించాడని ఎక్కడ వ్రాయబడింది? ఇప్పుడు మనం ఆడికి వెళదాం. అపోస్తుల్లో నుంచి, అపోస్తుల కార్యములో నుంచి 20వ అధ్యాయము 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, మరి ఇదేంటి? ఇప్పటిదాకా మరి మనం విన్నాం కదా, ఇప్పటిదాకా మనము ఏమన్నామంటే దేవునికి రక్త మాంసాలు ఉండవు. పోనీ ఆయన ఏమైనా మరి భూమి మీదకి వచ్చి రక్త మాంసాలు మరి ధరించుకుంటాడా అని అంటే ఆయన భూమి మీదకు రాడు. మరి ఎవరినైనా భూమి మీదకి ఆయన పంపాడంటే యేసుక్రీస్తు వారిని పంపాడు. ఆ విషయము యేసుక్రీస్తు వారు కూడా ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఉన్న రక్తము దేవునిదా ఆయనదా అంటే ఖచ్చితంగా వాక్యాలను బట్టి దేవునిది కాదు, తన కుమారుని రక్తము. యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించాడు రాజ్యాన్ని. కానీ ఇక్కడ ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చానుంది కదండి. ఖచ్చితంగా ఇది ఏమంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ట్రాన్స్లేషన్ యొక్క మిస్టేక్. ఒకసారి ఏంటంటే
పైన ఉన్న విషయాలని, ఇది హీబ్రూ గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి అక్కడక్కడ పైన వీళ్ళు చెప్పిన దానికి మూల భాషలో హీబ్రూ గ్రీకులో ఉన్నటువంటి పదాలని కింద పుట్టినోట్లో రాస్తారు. ఇప్పుడు మీరు దేవుడు అన్న దగ్గర ఒకటి పుట్టినోడు చూడండి, ఏముంది అక్కడ? ప్రభువు అని. ప్రభువు మూల భాషలో ప్రభువు అని అర్థం, యేసు ప్రభువు. అక్కడ బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్ వల్ల ఈ రోజున చాలామంది పొరబడుతున్నారు. వాళ్ళు చాలా మిస్టేక్లు చేశారు. అక్కడ ఉండాల్సిన దేవుడని కాదు, మరేముండాలి అని అంటే కింద అసలు ఒరిజినల్ ఏముండాలో పుట్టినోట్లో రాస్తారు. గ్రీకులో రాయబడిన విషయాన్ని కింద రాస్తారు. ఉండాల్సిన దేవుడు కాదంటే అక్కడ ప్రభు అని ఉండాల్సింది కింద పుట్టినోట్లో రాసి అందరిని ఇబ్బందులు పెట్టేశారు. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుడు అనే పదాన్ని అక్కడ తీసేసి ప్రభు అని పెట్టి చదవాలి. చదవండి ఇప్పుడు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి, యేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు వారు రక్తము దేవునిది కాదు, తన సొంత ఓన్ బ్లడ్. ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇంగ్లీష్లో 4 ట్రాన్స్లేషన్స్లో ఏముందో అవన్నీ మీరు చదివితే టైం అయిపోద్దేమో. లాస్ట్ సెంటెన్స్ అది ఎవరి రక్తమో అది చదవండి. నెట్ బైబుల్ లాస్ట్ సెంటెన్స్ అది ఎవరి రక్తమో అది చదవండి. ది బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్. బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్ సన్, ఆయన సొంత కుమారుని రక్తం. నెక్స్ట్ న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, అది ఇంకొక వర్షన్. ది బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్. ఓన్ సన్, సొంత కుమారుని రక్తమా. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ఇది చాలా మంది దగ్గర ఉంటది. ది బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్, అది ఇంకోటి ఉంది. కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ విత్ ది బ్లడ్ ఆఫ్ హిస్ ఓన్ సన్. ఏమండి ఈ ట్రాన్స్లేషన్ లో ఏముందంటే యేసుక్రీస్తు వారి యొక్క సొంత రక్తం అని ఉంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అయితే తన కుమారుని రక్తం అని ఉంది. టోటల్గా ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. యేసుక్రీస్తు వారిలో ఉన్నది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే, దేవుంది కాదా అంటే అలా అనుకుంటే దేవుందే. మళ్ళీ ఏందంటారా అంటే ఇప్పుడు అంటే మీకు అర్థం అవటానికి దేవుడు ఆదాము అవ్వకి రక్త మాంసాలు ఇచ్చి ఆదాముకి రక్త మాంసాలు ఇచ్చింది ఎవరు? దేవుడేగా. అర్థమైందండి? ఆదాము అనే వ్యక్తి రక్తము మాంసాలు ఎముకలు ఈ నరాలు ఈ ఆకారం అంతా కూడా ఆయనదేగా, ప్రాపర్టీ ఆయనదే కదా. నీవి నీ సొత్తు కాదంటే నీ దేహముని, దేహం అంటే ఈ దేహంలో ఏముంటుంది? దేహానికి మూలము, ప్రాణానికి మూలం ఏంటి? రక్తము కదా. నీ దేహం అంటే దేహములు అన్నీ ఉంటాయి, ప్రాణము మరి రక్తము అవయవాలు అన్నీ ఉంటాయి కదా. అంటే జనరల్గా మనం ఆలోచన చేస్తే అసలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి రక్తము కూడా నా రక్తం కూడా దేవుందే. అలా ఆలోచన చేస్తే మనం నీ రక్తము మీ రక్తము నా రక్తము మనందరి రక్తం ఎవరు? ఆదాము రక్తం ఎవరిదంటే దేవుందే. అంటే దేవుడు తయారు చేసి ఒక మాంసము రక్తం అంతా ఏర్పాటు చేసి మనం ఉండటానికి మనకిచ్చాడు, అద్దెకిచ్చాడు ఉండటానికి. అలా కనుక ఆలోచన చేస్తే మనదంతా దేవునికి రక్తమే. మీకు అర్థమవుతుందా? సో టోటల్గా మనకి ఈ యొక్క వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే నాలో ఉంది నా రక్తమే, బాలులో ఉంది బాలు రక్తమే. మనందరికి దేవుడు ఇచ్చాడు, అది వేరే విషయం. నాకు ఆయనే ఇచ్చాడు, ఈయనకి ఆయనే ఇచ్చాడు, ఆదాముకి ఆయనే ఇచ్చాడు. నాలో ఉంది నా రక్తమే, ఈయనలో ఉంది ఆయన రక్తమే. అలాగే యేసుక్రీస్తు వారిలో ఉంది కూడా ఆయన రక్తమే తప్ప దేవునిది కాదు. దేవుని కుమారుని రక్తం, యేసుక్రీస్తు తన సొంత రక్తం. దేవుడు తన మాటలు దీవించును గాక.